విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హైడ్రాను కూడా జిల్లాలోకి తీసుకురావాలి అని చెప్పేసి చాలా మంది నేతలు కానీ చాలా మంది ప్రజల్లో కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ హైడ్రాను కూడా జిల్లా స్థాయిలో తీసుకొచ్చేదాన్ని మీరు స్వాగతిస్తారా మీ పార్టీగా? హైడ్రాను అసలు అనుసరించాలన్న బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలే కదా. రాష్ట్రంలో అధికారంలో సుదీర్ఘకాలం ఉన్నోళ్ళు ఎవరు? వీళ్ళే కదా. వాళ్ళే. మరి ఎందుకు కాపాడలేకపోయినరు? అసలు ఎందుకు అసదుద్దీన్ చెరువు మధ్యలో కాలేజీ కట్టిండు? అసలు ఎందుకు ఒక ఇలా ఈ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక పార్క్ గా డిక్లేర్ చేసి పునాది వేసినటువంటిది కబ్జా అవుతుంటే ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? ఏంటన్నా ఈ కబ్జాల విషయంలో మీరు మాట్లాడినరా? అసలు ఈ అన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దాన్ని ఏదైతే ఒక సమగ్రమైన విధానంతో వ్యవహరించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. కానీ ముందు కూల్చేస్తాం, తర్వాత దానికి సంబంధించిన ప్లాన్ చేస్తామని అంటే అది మీ ప్లాన్ ఏంది? అసలు మీ ఆలోచన ఏంది? ఎక్కడైతే మూసీ ఉన్నది, మూసీకి సంబంధించి మీ విజన్ ఏంది? అసలు మీరు ఏం చేయాలనుకుంటారు? ఇది ఏ నిర్ధారణకు రాకముందే ఇండు కూల్చేస్తామని కూల్చేస్తే ప్రజలు ఆగమైపోరు. తర్వాత దాన్ని ఏదో కంపెనీకి ఇప్పుడు ఇచ్చి వాళ్ళు ఏ రకమైన ప్లాన్ ఇస్తారో తెలియదు. ఏది ఉంటుందో ఏది పోతుందో తెలియదు. పోనీ అది ఇస్తున్న దానికి వీళ్ళు ఏం ఆలోచన ఇస్తారు? ప్రక్షాళన ఇస్తుండ్రా, సుందరీకరణ ఇస్తుండ్రా? ఏదైతే దక్షిణ కొరియాలో సియోల్ నగరంలో ఉన్నది చూస్తుండ్రా, ఇటలీ నగరంలో ఉన్నది చూస్తుండ్రా? ఇటలీ నగరంలో ఇళ్ల మధ్యలోకి వెళ్ళి నది పోతుంది. సియోల్లా రివర్ బ్యాంకుల ఇండ్లు ఉంటాయి. మీరు ఓసారి బ్రిటన్ పేరు చెప్పిండ్రు, ఓసారి సియోల్ పేరు చెప్పిండ్రు, ఓసారి మరి ఇటలీ ఉన్నది. ఏది ఫాలో అవుతారు? ఇచ్చటైనా ఏది ఇస్తాడు? ఇవన్నీ ఆలు లేదు, సూలు లేదు, ఇల్లు కూడా కొడతామంటే ఏ రకమైన పరిస్థితి? సరే, ఓకే. నిజామాబాద్ రాజకీయాల విషయానికి వెళ్తే, నిజామాబాద్లో బీజేపీ అంటే ఎండల అంటే బీజేపీ. అట్లాంటి నిజామాబాద్ని వదిలేసి ఎండల గారు గత ఎన్నికల్లో బాన్స్వాడకి ఎందుకు వేయరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ విస్తరణ కోసం, భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని, ఆలోచనను అన్నిటిని కూడా మమేకం చేసి ఖచ్చితంగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి. దీనికోసం ఎక్కడ బలహీనంగా ఉంది, ఎక్కడ మరి భవిష్యత్తు పార్టీని నిర్మాణం చేయాల్సింది, అన్ని కోణాల నుంచి ఆలోచించి డెఫినెట్లీ తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి.